Hello friends, I am removing ఫోన్ వస్తుంది. ఇట్లా ఫోన్ వస్తుంది అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఫోన్ ఈజ్ కమింగ్ అనొద్దు, ద ఫోన్ ఈజ్ రింగింగ్ అనాలి. ద ఫోన్ ఈజ్ రింగింగ్ అని అనాలి. హలో, ట్యూబ్ ఇంగ్లీష్కి కాల్ చేశారండి. నమస్తే. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ పిక్చర్ అనేది వంకరగా ఉందన్నమాట. ఇలా ఒక పిక్చర్ వంకరగా ఉంది అని చెప్పేటప్పుడు మనం ఎలా వాడతామంటే ద పిక్చర్ ఈజ్ అస్క్యూ. అస్క్యూ, ద పిక్చర్ ఈజ్ అస్క్యూ. నౌ ద పిక్చర్ ఈజ్ స్ట్రైట్. నౌ ద పిక్చర్ ఈజ్ స్ట్రైట్. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉందన్నమాట. సో ఈ రకంగా మనము ఇలా పిక్చర్ వంకరగా ఉంది అని చెప్పినప్పుడు మనము అస్క్యూ అంటున్నాము, ఇలా స్ట్రైట్ గా ఉంది అన్నప్పుడు ద పిక్చర్ ఈజ్ స్ట్రైట్ అని అంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ పిక్చర్ గోడ మీదకి ఇలా నేను పెడుతున్నాను అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? ఐఎమ్ హ్యాంగింగ్ ఎ పిక్చర్ ఆన్ టు ద వాల్. గోడ మీదకి నేను ఈ పిక్చర్ ని హ్యాంగ్ చేస్తున్నాను, పెడుతున్నానని నేను అంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది, ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. చక్కగా ప్రతి సండే కూడా లైవ్ సెషన్స్ లో మీరు ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్లిప్కార్ట్ లో అలాగే అమెజాన్ లో బుక్ కూడా ఉంది. ఈ బుక్ ద్వారా మీరు ఇంగ్లీష్ ని ఈజీగా నేర్చుకోవచ్చు వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.